పొద్దు నుండి సాయంత్రం వరకు రెడ్లు 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 అని చెప్పి రెడ్ల మీద పడి రెడ్లను తిడతాయి. వాళ్ళ మాటలు విని 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 నిజమే అనుకొని రెచ్చిపోయినటువంటి ఒక తమ్ముడు. కానీ ఎన్నిసార్లు డివైడ్ చేసినా కూడా మళ్ళీ 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 పెడతానే ఉన్నాడు. పోయినసారి చాలా మంది సర్పంచులు ఉప సర్పంచులు టైంకి ఫండ్ రాక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు గెలిచిన సర్పంచులు గెలిచిండ్రు ఆహా ఓహో అనేసి బాగానే సంబరాలు చేసుకుంటున్నారు. కానీ మీరు తమ్ముడు బీసీ, ఊళ్ళూరు కాపు తమ్ముడు. హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. చాలా వరకు ఈ కామెంట్ని అవాయిడ్ చేద్దాం అనుకున్నా, కానీ ఎన్నిసార్లు అవాయిడ్ చేసినా కూడా మళ్ళీ 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 ఎప్పుడైతే సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయో 17th నుండి ఇవాళ వరకు ఈ కామెంట్ ఒక 10, 15, 20 సార్లు పెడతానే ఉన్నాడు. దాన్ని నేను డిలీట్ చేస్తూనే ఉన్నా. ఎవరో కాదు, నా జిల్లాకి సంబంధించినటువంటి, నా జిల్లాలో నా ఊరికి కూతబేట దూరంలో ఉన్నటువంటి ఊర్లో ఉండే తమ్ముడే. నాకు వచ్చి నిజంగా అన్ని తెలిసిన తమ్ముడే. ఆయన కామెంట్ ఎందుకు పెడుతున్నాడు అంటే, ఉన్నారు కదా ఈ బీసీ నాయకులు, పొద్దు నుండి సాయంత్రం వరకు రెడ్లు 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 అని చెప్పి రెడ్ల మీద పడి రెడ్లను తిడతాయి కానీ పూట గడవనటువంటి కొందరు ఏమో అంటారు కదా, షోకాల్డ్ మీడియా వాళ్ళు ఉన్నారు కదా, ఛానల్స్ రన్ చేసుకునే వాళ్ళు. వాళ్ళ మాటలు విని 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 నిజమే అనుకొని రెచ్చిపోయినటువంటి ఒక తమ్ముడు, వాళ్ళ మాటలు విని వాళ్ళ మాయలో పడ్డటువంటి ఒక తమ్ముడు పెట్టిన కామెంట్. తమ్ముడి పేరు ఇక్కడ నేను చెప్పట్లేదు, కామెంట్ అయితే ఇక్కడ నేను పెడతాను, స్క్రీన్ షాట్ పైన పెడతాను. ఆ తమ్ముడు మాట్లాడుతున్న ఏంటి అంటే, దగ్గర దగ్గర ఒక 40 కామెంట్లు పెట్టాడు. 40 సార్లు ఇదే కామెంట్ కాపీ పేస్ట్. ఆయనకి సమాధానం చెప్పకపోతే మళ్ళీ ఎలక్షన్స్ వరకు 5 ఏళ్ళు ఇదే కామెంట్ పెట్టేలాగున్నాడు. ఆయన పెడుతున్నాడు, నేను డిలీట్ చేస్తున్నా. కానీ ఎన్నిసార్లు డిలీట్ చేసినా కూడా మళ్ళీ 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 పెడతానే ఉన్నాడు. దీని అర్థం ఏంటి అంటే, ఆయనకి నేను సమాధానం చెప్పాలా. నేను ఆ సమాధానం అక్కడే చెప్పినా అనుకోండి, ఇంత పెద్దగా రాయలేదు కదా దాన్ని పట్టుకొని, అదే ఇక్కడ పెట్టినా అనుకోండి ఇంకొకలా క్వశ్చన్ అడగకుండా ఉంటుంది. అన్ని బాగానే చెప్తున్నారు, కానీ మీ ఊరిలో జనరల్ రిజర్వేషన్ కదా, మరి మీరెందుకు పోటీ చేయలేదు? బీసీలను ఎందుకు పోటీలో నిలబెట్టారు? బీసీలను ఎందుకు గెలిపించారు? ఆ తర్వాత 1, 2, 3, 4, 5 క్వశ్చన్ మార్కులు, 2 హీలు. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి అక్క, ఇది కూడా చెప్పండి ప్లీజ్. అంటే తమ్ముడికి కామెడీ అనిపిస్తుంది. అవును, మా ఊర్లో మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లో జనరల్ రిజర్వేషన్, ఊర్లో మీన్స్ పెద్దపల్లి పక్కన కనగర్తి, అక్కడ జనరల్ రిజర్వేషన్. అది నా ఊరు, నా అత్తగారి ఊరు. కానీ విషయం ఏంటి అంటే, జనరల్ రిజర్వేషన్ ఇది వరకు అక్కడ బీసీ అబ్బాయే ఉన్నాడు. బీసీనే ఇది వరకు దగ్గర దగ్గర ఒక 2, 3 సార్లు జనరల్ రిజర్వేషన్, అందులో బీసీఏ ఉన్నాడు, బీసీ అబ్బాయే ఉన్నాడు. అయినప్పటికీ ఈసారి కూడా ఇంకో 2 బీసీలే నుంచున్నారు. టోటల్ గా దగ్గర దగ్గర నాకు తెలిసి బీజేపీ నుండి ఒక్కైనా, బీఆర్ఎస్ నుండి ఒక్కైనా, కాంగ్రెస్ నుండి 2 అనుకుంటా, 2 కాంగ్రెస్ వాళ్ళు, ఇంకా ఇండిపెండెంట్ లో 2, 3 ఉన్నట్టున్నారు. 5, 6 పోటీ చేసేళ్ళు, అందరూ బీసీలే ఉన్నారు. ఇప్పుడు గెలిచింది కూడా బీసీ, యాదవుల అబ్బాయి అనుకుంటా, మలేష్ అని, మనకు చాలా కావాల్సిన అబ్బాయి. తమ్ముడు చాలా మంచోడు, నైస్ క్యాండిడేట్. ఎవరికి కష్టం వచ్చినా ముందు వరుసలో ఉంటాడు. అవసరమైతే ఆయన దగ్గర ఉన్నది అమ్మాయినా ఆయన తినకుండా ఆయన పాకెట్లో దాచుకున్న అయినా కూడా పక్కలకు పెడతాడు, పక్కల కష్టాల్లో లేకుండా చూసుకుంటాడు. పేరుకు మాత్రమే యాదవ్ కానీ చాలా పెద్ద మనిషి ఆయన, మంచి మనస్సున్న మనిషి. ఎవరికి కష్టం వచ్చినా చూడలేడు. అందుకే ఊళ్ళో అందరూ కలిసి గెలిపించారు. ఎస్, ఈ తమ్ముడు అడిగినట్టు జనరల్ రిజర్వేషన్ కాబట్టి పోటీ చేయొచ్చు. చాలా మంది అడిగినారు, కానీ నా మైండ్లో ఒకటి బలంగా వాతుకుపోయింది. పోయినసారి చాలా మంది సర్పంచులు ఉప సర్పంచులు టైంకి ఫండ్ రాక ఆత్మహత్యలు చేసుకున్నారు. నాకు తెలిసిన 2 మనుషులు ఊరేసుకొని చనిపోయినారు. నేను ఇంకా కూడా షాక్ నుండి తీరుకోలేదు. పాపం మంచి మనుషులు, గ్రామస్తులకి మాట ఇచ్చినాము, మేము ఈ పని చేస్తా అన్నాము, ఖచ్చితంగా చేయాలా అనేసి సొంత డబ్బులు పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి పిల్లం మెల్లో పుస్తలైనా, ఆడపిల్లల కోసం కొన్న బంగారమైనా, ఇల్లు కట్టుకోవాలి అనుకుని పక్కన పెట్టుకున్నటువంటి 3 గుంటల భూమి అమ్మి, ఊర్లో 2 ఎకరాలు అమ్మి ఊరిని డెవలప్ చేయాలి అనేసి గ్రామస్తుల కోసం పనిచేసేది. లాస్ట్ మినిట్ లో ఫండ్ రాలేదు, ఆత్మహత్య చేసుకున్నారు. ఇదొక రీజన్ అయితే, తమ్ముడు నీకోసమే చెప్తున్నా, నీకు సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నేను 25 years అయిందయ్యా ఆ ఊరికి రాక. రీసెంట్ గా August 4th రోజు వచ్చాను. అంటే అప్పటి నుండి నేను ఆ ఊరికి వస్తూ పోతూ ఉన్నాను. అంతకుముందు 25 years నేను ఆ ఊరికి రాలేదు. అసలు ఆ ఊర్లో జనాలు కూడా నాకు పెద్దగా పరిచయం లేదు. ఆ ఊరి సమస్యలు ఏందో నాకు తెలియదు. మెయిన్ గా ఊరి సమస్యలు వెళ్ళకుండా ఊరికనే పోయి సోషల్ మీడియాలో మీరు అందరూ ఆహా ఊహా అంటున్నారని చెప్పి వెళ్ళి నామినేషన్ వేసి పుస్తకనే గెలిచామే అనుకోండి, ఫండ్ ఎక్కడి నుండి వస్తుంది? ఫండ్ ఇచ్చేవాళ్ళు లేరు. నిజంగా ఫండ్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు గెలిచిన సర్పంచులు గెలిచిండ్రు ఆహా ఓహో అనేసి
బాగానే సంబరాలు చేసుకుంటున్నారు, కానీ మీరు గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? ఈ రోజుల్లో ఒక సర్పంచ్ గెలవాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు మా ఊర్లోనే ఎంత లేదన్నా కూడా 30-35 lakhs ఖర్చు పెట్టి ఉంటారు ఒక్కొక్కరు. అంతా ఖర్చు పెట్టి ఇప్పుడు నేను వెళ్ళి రేస్లో ఉన్నాను అనుకోండి, ఎంత లేదన్నా కూడా 50 లక్షలు ఖర్చు పెట్టాలా. ఇప్పుడు నేను ఖర్చు పెట్టిన 50 లక్షలు తీసుకోవాలా, ఊరిని అభివృద్ధి చేయాలా? ఈ 50 ఎక్కడి నుండి వస్తాయి? ఆ గ్రామానికి కావాల్సిన అభివృద్ధి ఎక్కడి నుండి అవుతుంది? సరే చేద్దాము, అదో ఇదో చేసి చేద్దాము, 1-2 ఎకరాలు అమ్ముకో చేస్తాము. ఆ గ్రామంలో ఉన్నటువంటి కష్టాల గురించి నాకేం తెలుసు? అసలు గ్రామస్తులే నాకు పరిచయం లేదు కదా. భయపడి కాదు, భయం అనేది నా బ్లడ్ లోనే లేదు. మళ్ళీ చెప్తున్నా తమ్మి, భయం అనేది నా బ్లడ్ లోనే లేదు. గ్రామంలో సర్పంచ్ అంటే ఆ గ్రామానికి పెద్ద మనిషి, అవునా? మెయిన్ గా సర్పంచ్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే, సర్పంచ్ ఎంత సిస్టమేటిక్ గా ఉంటే, సర్పంచ్ ఎంత పద్ధతిగా ఉంటే, సర్పంచ్ ఎంత బాధ్యతగా ఉంటే ఆ గ్రామం అంత అభివృద్ధి చెందుతుంది. ఆ సర్పంచ్కి ఏమీ తెలియకుండా, గ్రామంలో సమస్యలు తెలియకుండా, గ్రామస్తులే పరిచయం లేకుండా, ఏదో ఇప్పటి మంది మనం డబ్బులు ఇస్తాం, వాళ్ళు ఓట్లు వేస్తారు, డబ్బులతో గెలుస్తాం, నెక్స్ట్ ఏంటి? అసలు అభివృద్ధి ఏంటి? సర్పంచ్ దేనికి? సరే చేద్దాము, సమస్యలు ఏముంది, ఒకసారి సీట్లో కూర్చున్నాక అవే తెలుస్తాయి కదక్క, అన్ని సాకులు చెప్పొద్దు మీరు నాకు అన్న డైలాగ్ వస్తుంది నెక్స్ట్ తమ్ముడి దగ్గర నుండి. ఒకవేళ మీరు అట్లా అనుకున్నా కూడా నిజంగానే అభివృద్ధి చేద్దాము, ఫండ్ ఎక్కడి నుండి తీసుకొద్దాము? రైట్, తీసుకొస్తాము, పెడతాము, గ్రామాన్ని అభివృద్ధి చేస్తాము. ఇంత చేసిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ మనకి ఓట్లేసి గెలిపిస్తారు అన్న నమ్మకం ఉందా? నెక్స్ట్ ఎలక్షన్స్ లో మళ్ళీ ఈసారి ఉన్నాయన్నీ అమ్ముతాము, ఊరిని డెవలప్ చేస్తాం. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టడానికి మళ్ళీ డబ్బులు ఎక్కడి? ఓహో ఈమె డెవలప్ చేసింది కదా అని చెప్పి నెక్స్ట్ టైం జనాలు ఓట్లేస్తారా? తమ్ముడు బీసీ, మున్నూరు కాపు తమ్ముడు, మీరే చెప్పండి, మీ వాళ్ళే ఓట్లేస్తారా? అయ్యో మా లతక్క అభివృద్ధి చేసింది కదా అని చెప్పి నెక్స్ట్ టైం లతక్కని పిలిచి దండం పెట్టి గెలిపిస్తారనుకుంటున్నారా? మళ్ళీ ఖర్చు పెట్టాలా, మళ్ళీ నోట్లు పంచాలా? ఈ రోజుల్లో ఓటుకు నోటు, క్వార్టరు, చికెను, బీరు, బిర్యానీలు లేని ఎక్కడ ఎవరు ఒక ఓటు కూడా వేయట్లేదు, అవును? ఇవన్నీ ఎక్కడి నుండి చేస్తాము? గ్రామంలో కంప్లీట్ గా 100% 24 hours అక్కడే ఉండి, గ్రామం పైన కంప్లీట్ గా పట్టు ఉండి, 6 ఏళ్ల పిల్లల దగ్గర నుండి 60 ఏళ్ల పెద్ద మనిషి వరకు అందరూ పరిచయం ఉండి 24 hours అదే గ్రామంలో ఉంది. ఆ గ్రామానికి సంబంధించిన సమస్యలన్నీ తెలిసి ఉండి కూడా చేతిలో డబ్బులు లేకపోతే గెలవట్లేదు. అలాంటిది ఎక్కడి నుండో హైదరాబాద్ నుండి పోయి సడన్ గా నేను పోయి నామినేషన్ వేయంగానే గెలిచిపోతానా? జనరల్ రిజర్వేషన్ కదా, ఇమీడియట్ గా వేయొచ్చు కదా అంటే వేయంగానే గెలిచిపోతారా? ఇన్ని రీజన్స్ ఉన్నాయి తమ్మి, ఇన్ని రీజన్స్ ఉన్నాయి. ఈ రీజన్స్ అన్ని బయటకు చెప్పుకోలేము కదా. అందుకని ఎవరైతే ఆ గ్రామంలో ఉంటారో, ఎవరైతే అభివృద్ధి చేస్తారో, నాకేం కావాలా? నా ఊరికి ఒక పెద్ద మనిషి కావాలా, నా ఊరిని డెవలప్ చేసే ఒక మంచి నాయకుడు కావాలా, ఒక మంచి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి చేతిలో పెట్టాలి అనుకున్నాము. అనుకున్నట్టుగానే మంచి అబ్బాయి గెలిచింది. ఇది బీసీలకి భయపడి కాదు, నేను బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని ఎప్పుడు ఎక్కడ చూడలేదు. అక్కడ జనరల్ రిజర్వేషన్ అయ్యింది అనగానే ఆహా జనరల్ అని చెప్పి ఎక్కడ సంబరపడలేదు. రిజర్వేషన్ ఏదైనప్పటికీ, నీ కులం ఏదైనప్పటికీ నీ గుణం కావాలి అనుకున్నా మంచి గుణవంతులైనటువంటి అబ్బాయిని మా ఊరికి సర్పంచం చేసిన. ఈ రకంగా మాత్రమే ఆలోచించిన తమ్మి. నువ్వు అనుకున్నట్టు భయపడు, అయ్యో నేను బీసీల గురించి మాట్లాడుతున్నా కదా, బీసీలు నాకు ఓట్లు వేస్తారో లేదో అని కాదు. నీకు తెలుసో లేదో, నన్ను పోటీ చేయమని అడిగిన దాంట్లో ఫస్ట్ ముందు వరుసలో ఉన్నది నీ బీసీ సంఘాలలో తిరిగేటువంటి బీసీ నాయకుడు బీసీ తమ్ముడే. అక్క నీకు వాళ్ళ వీళ్ళు పెద్ద మనుషులు పరిచయం కదా, మన ఊరు డెవలప్ అవుతుంది అక్క, నువ్వు నామినేషన్ ఏమని చెప్పింది. నాకు ముందు అక్కడ జనరల్ రిజర్వేషన్ కాగానే ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది బీసీ తమ్ముడే. అర్థమయ్యింది అనుకుంటా. నేను ఎప్పుడు భయపడను, అసలు భయం అనేది నా బ్లడ్ లోనే లేదు. అట్లా అని చెప్పి నాకేదో రాజకీయాలు చేయాలా, ఊర్లు వేలాలా అని కూడా నాకు ఇక్కడ లేదు తమ్మి. నువ్వు అస్సలు ఫికర్ పడకు, నా కోసం నువ్వు అస్సలు బెంగ పెట్టుకోకు. నేనేం చేస్తున్నా, నేనేం చేయాలి అనేది నాకు క్లారిటీ ఉంది తమ్మి. ఈ అక్క కోసం 24 hours నువ్వు ఆలోచించి ఇన్నిసార్లు సేమ్ కామెంట్ ని కాపీ పేస్ట్ చేసుకుంటూ నీ టైం వేస్ట్ చేసుకోకు. ఎనీవే, నా మీద ఇంత కన్సర్న్ చూపించినందుకు, ఇంత ప్రేమ చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు. ఇది పరిస్థితి. బీసీ తమ్ముళ్ళు నా కోసం ఎంత కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు, నిజంగా ఎంత ప్రేమ చూపిస్తున్నారు. ఈ ప్రేమని ఇట్లే ఉంచండి అయ్యా. పని చేద్దాం ఇప్పటి నుండి మనం. ఈ రిజర్వేషన్లు, ఈ కులాలు, కుంపట్లు, ఈ గొడవలు కాకుండా మన బతుకులకి పనికొచ్చే ఇంకేదైనా పనికి వాడుకుందామా? మంచి సబ్జెక్ట్ ఉంటే చెప్పండి. ఇప్పటి నుండి మనం దీన్ని మెల్లగా కులాల దగ్గర నుండి ఇంకోసారి డైవర్ట్ చేసుకుందాం. ఎంతసేపు ఎందుకు వచ్చిన గొడవలు ఇవి, ఎందుకు వచ్చిన కులాలు, కుంపట్లు? అక్క అంటేవి ఇదేంటి అక్క అని క్వశ్చన్ చేస్తాయి, భయపడ్డావా అక్క అని క్వశ్చన్ చేస్తాయి. అక్క అంటే అర్థం తెలుసా తమ్మి? ఒకసారి నువ్వు అక్క అని పిలిచినావంటే నేను తప్పు చేస్తుంది, నువ్వు చేసిన తప్పు కిందనే వస్తుంది.
నువ్వు నా తమ్మునివి కాబట్టి నువ్వు తప్పు చేస్తే నేను చేసినట్టే, నేను ఎవరన్నా ఏమన్నా అంటే నన్ను అన్నట్టే, నన్ను అంటే నిన్ను అన్నట్టే. ఆ పిలుపులోనే ఉంటుంది అట్లా. అక్క అంటున్నారు, పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు. కాదు కదా, అర్థం చేసుకోండి. ఇక్కడ రెడ్డి అనే కులం కాదు, రెడ్డి బలుపు కాదు, నేనేదో తోపుని తురుమి అని కాదు, మీరేదో తక్కువ అని కాదు. అట్లా అంటున్నా కదా అని చెప్పి రెడ్డి అని చెప్పి రెచ్చిపోతున్నామా అక్క అని చెప్పి ఇంకో వర్గం తింటుంది. అది కూడా కాదు తమ్మి, మీరే గ్రేటు, మీరే తోపులు, మీరే తురుములు. కాకపోతే ఏ పని చేసినా పద్ధతిగా ఉండాలా, సిస్టమేటిక్ ఉండాలా. మన నోటితో ఎవరిని ఒక మాట అనొద్దు, వేరే వాళ్ళ నోటితో ఎప్పుడో ఒక మాట పడొద్దు. తమ్మి క్లారిటీ వచ్చింది అనుకుంటా. పని చేయగా ఇప్పటి నుండి నేనేం మాట్లాడాలో కూడా నువ్వే చెప్పు, నేనేం చేయాలో కూడా నువ్వే చెప్పు, అదే చేస్తా. సరేనా? థ్యాంక్ యూ.